ప్రస్తుతం ఉన్న టమాటా మార్కెట్ రైతులను కుదేలు చేస్తుంది. పండిన పంటకు కనీసం గిట్టుబాటు ధర రాక కన్నీటి పర్యంతమవుతున్నారు. 6 గాలం శ్రమించి పంట చేతికి వచ్చిన తర్వాత ధర లేకపోవడంతో కొన్ని చోట్ల పశువులకు ఆహారంగా వదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల తోటలకే పరిమితం చేస్తున్నారు. అప్పులు తెచ్చిపెట్టినా పెట్టుబడి రాకపోవడంతో అప్పులు తీర్చలేమని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర నిర్ణయిస్తే తప్ప టమాటా సాగు చేసే పరిస్థితి లేదంటున్న రైతులతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. టమాటా రైతుల కష్టాలు అగమ్య గోచరంగా మారాయి. పంట పండిన దగ్గర నుంచి కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి పంట అయితే మాత్రం మంచి ఉత్పత్తినిచ్చిన ధర లేక రైతులు విలువెల్లాడుతున్నారు. ఆ టమాటా ధర పూర్తిగా పడిపోయి రైతుల దగ్గర నుంచి ఉచితంగా తీసుకోవడం, మహా అయితే 5 రూపాయలు ఇవ్వడం కేజీలకి ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మాత్రం 5 నుంచి 10 రూపాయలు అమ్ముతున్నారు. అంటే రైతు దగ్గరే కొనుగోలు చేసేదే ఒక క్వింటాకు వచ్చి అతి తక్కువ ధరకే కోస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి తీసుకువెళ్తా ఉన్నారు. కూలీ ఖర్చు రావట్లేదని, అలాగే పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని చెప్పి టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నేను టమాటా రైతు దగ్గర ఉన్నాం. ఒకసారి రైతు కష్టాలు ఎలా ఉన్నాయి, వారి పంట ఏ విధంగా పండించారు, పెట్టుబడి ఎంత అయింది, ఈ విషయాలన్నీ కూడా రైతు సత్య ఉన్నారు. సత్యతో మాట్లాడదాం. సత్య గారు, మొత్తం ఈ చర్యలలో ఎంత టమాటా సాగు అవుతుంది, అలాగే ఇప్పుడు ప్రస్తుతం రేట్ ఎలా ఉంది, పెట్టుబడికి తగిన ఈ ఉత్పత్తి అయ్యింది కానీ దాని తగ్గట్టు ఫలితం ఉంటుందా లేదా, ఎలా ఉంది పరిస్థితి? బాధాకరంగా ఉంది సార్. ఇది టమాటా దున్నిన కాడి నుంచి పంట వచ్చే వరకు చాలా కష్టాలు పడాలి. కష్టానికి తగ్గ ఫలితం లేదు. ప్రస్తుత మార్కెట్ చూస్తే పైసాకు కూడా తీసుకుపోండి అంటే కూడా తీసుకుపోయే పరిస్థితులు లేవు. ఆనందంతో పంట వేస్తాము. పంట అయిన తర్వాత 10 పైసలకు కూడా తీసుకోకపోతే రైతుకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుకు ఎలాంటి లాభం లేదు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా రైతును ఆదుకుంటారేమో అంటే వాళ్ళు అన్ని రకాలుగా అన్నింటికి ధర ఇస్తారు కానీ రైతుకు మాత్రము పండించిన కూరగాయలు కానీ పండించిన పంటలకు కానీ ఎలాంటి సబ్సిడీలు ఇస్తామో అవి ఇస్తామని చెప్తారు కానీ వ్యవసాయ పనిముట్లకు కూడా మాకు సబ్సిడీలు లేవు. మాకు చాలా అయోమయంగా ఉన్నాయి సార్ మా బతుకులు. దీని మీద మేము ఆధారపడి ఉంటాం కాబట్టి మార్కెట్లోకి పోతే ఏడుపు తప్ప ఇంకేమీ లేదు సార్ మాకు. అందుకే ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మాలాంటి బీద రైతులకు ఏమైనా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మా కోరిక సార్. మార్కెట్లో రేటు చాలా తక్కువ ఉంది, అలాగే మీరు పెట్టుబడి ఎక్కువ పెట్టారు. అసలు పెట్టుబడి ఒక ఎకరాకి ఈ టమాటా సాగు చేయాలంటే ఎంత అవుతుంది? 32 వేల దాకా అయితే సార్ మాకు ఒక ఎకరానికి టమాటా సాగు చేస్తే. మాకు ఒకవేళ ధర మంచిగా ఉంటే ఒకటే తెంపుకు పైసలు వస్తాయి సార్. ఇక ధర ఇప్పుడు 5 సార్లు తెంపినా నేను ఇక్కడ అరెకరంలో 5 సార్లు తెంపినా. 5 సార్లు తెంపినా మాకు పెట్టిన పెట్టుబడి కాదు దున్నిన కాడికి కూడా వస్తాయో లేవా అన్నట్టుగా ఉంది సార్ ఇప్పుడు మార్కెట్. అంటే ఇప్పుడు చూసాం, లోపలికి వచ్చేటప్పుడు కనీసం కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా బయటికి విడిచి వచ్చారు. అంత జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అలాంటప్పుడు పంట నష్టం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆత్మహత్యలు జరిగేటి ఇక్కడే ఇట్లా ఇవే సార్. కరెక్ట్. రైతు కష్టపడ్డంది ఫలితం లేదు కాబట్టి రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఎక్కడ దిక్కు లేదు. ఇప్పుడు ఒక నెల జీతగాడంటే నెల జీతం వస్తుంది, వాడికి ఏం కాదు, కలియో గంజో తాగి బతుతాడు. కానీ మేము అట్లా బతికేటట్లేదు. ఒక ధర ఉంటే అది అప్పుల కిందకే పోతాయి, ధర లేకపోతే రైతు సచ్చుడు కిందకే వస్తుంది లెక్క. ఆయనకు పిల్లలు అవి ఉంటారు కదా సార్, దానికే సరిపోదు. ఈ తక్కువ రేటుకు అమ్మితే ఇక అది కూడా గంజి కూడా రాదు సార్. చాలా కష్టంగా ఉన్నాయి బతుకులు. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం తరఫు నుంచి? ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం తరఫు నుంచి అప్పట్లో సబ్సిడీలు ఇస్తాము, అది ఇస్తాము, రైతు పనిముట్లకు సబ్సిడీలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు లేదు. పంట రుణానికి అదే దానికి ఇస్తామన్నారు, దాని లేవు. ఇప్పుడు రైతు బంధు కూడా సరిగా రావట్లేదు. పంట టైంకు మనకు రైతు బంధు కానీ మళ్ళీ ప్రభుత్వం కానీ ఆదుకుంటే మాకు కొంచెం ఉపశమనం ఉంటుంది. ఇప్పుడు దాని అలాంటి ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు ఏం లేవు సార్. ఇప్పుడు ఏమనంటే ఇక సీఎం గారే తన బడ్జెట్ లేదు, మేమేం చేయాలని రైతులనే ఉల్టా అడుగుతున్నారు. ఇప్పుడు అలాంటిది అయితే మా బతుకులకు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. మా పిల్లల చదువులు ఏమైతాయి, మేమెట్లా బతకాలి అనే అయోమయంలో ఉన్నాం సార్ మేము. దయచేసి ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. టమాటా రైతులైతే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. కంటికి రెప్పలా ఒక చంటి పిల్లను కాపాడినట్లు ఏదైతే ఈ చిన్న నారు ఏదైతే నాటున్నారో అది ఒక పంట సాగు ఉత్పత్తి అయ్యే వరకు కూడా తీవ్రంగా శ్రమించి అటు నీళ్లు పెట్టడం, అలాగే పంట సాగు అయ్యే విధంగా పిచికారీ మందులు కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి ఎరువులు వేయటం, వీటన్నిటికి కూడా అప్పులు తెచ్చి
కొంత పెట్టుబడి పెట్టి వచ్చిన తర్వాత ఏదైతే మొదటి దశలో వచ్చిన కోత అయితే మాత్రం కొంత అప్పులకు పోతాయి, మిగిలినది మందులు సంబంధించినటువంటి ఖర్చులు పోతాయని చెప్పి ఎంతగానో ఆశ చూస్తున్న రైతులకైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్ అయితే వారిని కన్నీటి పర్యంతం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ప్రత్యేకంగా ఈ టమాటా రైతులకైతే మాత్రం కేజీకి ఇంత అనేది ఒక ధర నిర్ణయిస్తే తప్ప తమని ఈ అప్పులో ఊబి నుంచి బయటకు పడేసే పరిస్థితి లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా కంది నుంచి.